నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాను చూశాను. ఆడి పేరేనా? వెంకటేశా, నువ్వేనా? అసలు మీరేనా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరేనా? రండి, పట్టుకొచ్చండి ఆయన ఇక్కడికి పట్టుకురండి. ఆయన 2 సార్లు అండి తలకాయలు ఆపరేషన్ చేశారు. ఆయనకి డాక్టర్ చచ్చిపోతాడు తీసుకోమన్నాడు. నిజంగా ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మెడలు వెనక్కి తిరిగిపోయి పడిపోయి కళ్ళు చూపు లేదు, నోటి మాటలు ఇక్కడ కూడా లేదు. ప్రార్థన చేసాక కంటి చూపు, నోటి మాట వచ్చింది. పట్టుకోదు. అసలు ఆయన నడుతున్నాడు కదా. ఈ వారం కాక అంతకుముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నోటి మాట లేదు, ఏం లేదు. ఇక పలస పడిపోయి ఉంది. ఇవాళ నేను బ్రతికిస్తాను మాట చెప్పాను. చప్పలు కొట్టండి, ఈయన చూడండి ఒకసారి. అసలు ఈయన బ్రతుకుతాడు అని 1% కూడా లేదండి. 1% కూడా లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన తలకాయలో ఎలా కొట్టేశారు చూడండి డాక్టర్ గారు. మనం ఏదో కొడతాం కదా, అట్లా కొట్టేశారు చూడండి. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? 2 సార్లు కొట్టేశారా? ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని? కొట్టిన కాడే కొట్టారా? చూడండి, ఈయనకి ఫస్ట్ ఏమైంది? ఈయనకి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ అని క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్లో, క్యాన్సర్లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా? మనోని తీసుకెళ్ళి ఇగో కొట్టేస్తున్నారు చూడండి తలకాయకి. ఇగో ఎలా కొట్టారు చూడండి. ఇక్కడికి వచ్చావు కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడా, ఎలా ఎత్తుకుని వచ్చారా? ఎత్తుకుని వచ్చారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నా? ఎందుకంటే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది? బస్వతారక బంజారాస్. వాళ్ళు చచ్చిపోతారు తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా. శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు, అంతేనమ్మా? కళ్ళు మూసిపోయింది. నోరు ఎట్లా పెట్టాడో చూపించు, నాలుగు బయటది. ఆయనకి ఇక అదే పొజిషన్. ఇక మాట లేదు, చూపు లేదు, తిండి లేదు, ఇంకోటి లేదు. నీళ్ళు పోతే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి మనిషిని ఏ పాస్టర్ ఉండు ఇక్కడ నేను బతికేస్తా అంటారా? మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడన్నా అన్నారా? మీద చప్పట్లు కొట్టండి. మరి అయితే అందరు కదా అన్న. ఈ మనోడికి బాగా ఊరు వెళ్ళారు, బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆటో నడుపుతుంటే నడుపుతా, సోమవారం నడుపుతా అన్నాడు. ఇది ఏ ఊరి మీద? అసలు ఊరేది? ఊరు దాసర్లపల్లి, మహబూబ్నగర్. సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి మెడలు వెళ్ళిపోయి మళ్ళీ అట్లా అయిపోతే లాస్ట్లో మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడేక. అట్లా ప్రార్థన చేసాక కొద్దిగా ఏదో ఉన్నాడు. అటు పొడుగు పెడితే మొత్తం చప్పుడు కాకుండా అయిపోయింది. ఏసై నాకు ఇచ్చిన కృప ఉంది కదా. అమ్మ ఏం లేదు, మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గుల్గోజ్ ఇచ్చి తీసుకురా, నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న. ఇవాళ నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టాను గట్టిగా. నడు వెంకటయ్య, నడు. హల్లెలూయా. యేసయ్యాను. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? ఈమె ఈ హైదరాబాద్ తెలవదు, పెద్ద చదువుకోలేదు. ఈమె తల్లి కానీ, ఈయన తల్లి కానీ, వీళ్ళ అన్నదమ్ములు కానీ, ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి. ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడికి కానీ ఒంటరిగా తిప్పుతుంది. అయ్యా నా భర్తను బ్రతికిచ్చయ్యా, నా భర్త, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇప్పుడు 3 పిల్లలు. అయితే ఎంతమంది పిల్లలు నీకు? ఆడోళ్ళ మగోళ్ళ? 3 పిల్లడు. అక్కడ ఇలా పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట. అంతే, బ్యాలెన్స్. అంతేనా? ఏమైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు సార్. ఈయనకు 9 నెలలు, ఆయన బాబు కూడా 9 నెలలు. ఈయనకి ఇలా పడిపోయి 9 నెల, బాబు పుట్టి 9 నెలలు. ఆ బాబు ఇలా పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఇప్పుడు వరకు ఆ బాబుని చూశాడు ఆయన కళ్ళతో? చూసిండు కానీ అంత ఆయన చూసుకోలేకైనా బాబు ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు. అలాగే పిల్లోడు పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఏమో తెలియదు మనకు ఆ విషయాలు. ఆ తర్వాత ఈయనకి ఈ రూపము, ముఖం లేదు. నాలికలు బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాకుండా ఉన్నది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు అందరికీ. 96 40 66 1834.
కరెక్టేనా? ఈమెకి రాదు, ఈ మనవాడు చెప్తున్నాడు హల్లెలూయా. నిజంగా ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడంటే చేతుల పైకి ఎత్తండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, ఇలాంటి పరిచయం మేము ఎక్కడన్నా చూసారా? ఇలాగ అన్నాను, మరి చూడలేదంటే చూసారా? ఇంత మంచి భాష గారిని చూసారా? ఎవడైనా సరే ఎవడు రావడని చెప్పి రారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్టర్ గారు ఉన్నారంటే, ఏ కేసు అయినా బాధ అయినా భరిస్తారా, నేను బ్రతికిస్తానని చెప్పిన పాస్టర్ నేను. చప్పలు కొట్టాలి గట్టిగా. ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు, చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగానే నా గుండెల మీద ఇలా చెయ్యేసుకుని చెప్తున్నా, ఎంత నాకు ధైర్యం ఉంది, బతికిస్తగలిగిన ధైర్యం. నిజమా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇది కొంతమంది అంటారు టీవీలో 1 నిమిషంలో తగ్గిపోయింది. ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది మీ ఆయనకి? ఎక్కడ? ఇక్కడ 2 రోజులకే తగ్గిపోయింది సార్. ఆదివారం సోమవారం వస్తే తగ్గిపోయింది. ఎట్లా వేసావుగా? ఎట్లా తీసాడు నాలుగప్పుడు? ఇట్లానే ఉన్నాడు సార్. అట్లా ఉన్నాడు కదా. అని ముట్టుకున్నాను నేను వచ్చి ముట్టుకోలేదా? కాళ్ళు అండి నిజంగా అనకూడదు, కాళ్ళు ఏది ఇలా నరికితే గజగజగజ వణుకుతుంది కదా. ఎట్లా వణికింది? కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయండి, చచ్చిపోతారు కదా అట్లా ఉంటే. ఇలా అలా అన్నం లేదు కడుపులో, తిండి లేదు, ఈ తలకే కొట్టేశారు, అవన్నీ గుడ్డలు పెట్టారు, గుడ్డలు చుట్టేసింది, అన్నీ తీసేయాలని చెప్పాం మనం. హల్లెలూయా. నాకు తెలిసి నేను యేసు ప్రభు నమ్ముకుని దాదాపు 30 సంవత్సరాలు పైనది, కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు చెప్పండి, ఆ పాస్టర్ గారు ఎవరు. మనకి ఎక్కువ తెలియదు, ఆంధ్ర తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు. ఇలా బ్రతికించిన ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ రావు బోనాల. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు అందరూ సరి చప్పలు కొడతారా? గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు అంటే అలా కాదు, మహిమ, తండ్రికి మహిమ రావాలి. ఏ ఊరి మీది? మాది రాజంపేట, పొలంపేట దగ్గర సార్, కోమానపల్లి. అమ్మాయి, అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న సాక్ష్యం అన్నారు, గర్భం గురించి చెప్తాను. ఈమె గర్భమా? ఇల్లు పూర్తి అయిపోయింది. పూర్తయిపోయిందా? అయిపోయింది. అయ్యి అడుగు పెట్టాడు, నేను చెప్పాలంటే అయ్యే కొంచెం చాలన్నాడు. 30 సంవత్సరాలు అంటే నా ఏదైనా చెప్పుకోలేకున్నాను. నువ్వు బాధపడకు, మీ అమ్మ కదా. ఈ బాబు కూడా ఈమెలో 30 సంవత్సరాలుగా చీకటి శక్తులు పట్టి ఈ మనిషి రూపం ఇట్లా లేదు, పిచ్చిది, ఎర్రది, అట్లా అయిపోయింది. ఊర్లో ఈమె సొంతగా మందిరం అంతట్లో ఏంటి బండ్లు వేసిపించారా? మొత్తం మీరే దేవుడి సేవ చేసినట్లుగా. అలాంటి ఈ బిడ్డ ఖత్తర్ వెళ్ళిందంట. ఎక్కడెక్కడ వెళ్ళావు? దుబాయ్కి, కోయట్కి, ఖత్తర్కి, మస్కట్కి అట్లా వెళ్ళారు. భర్త చచ్చిపోయారు. ఇప్పుడు ఈమె చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈమెకి ఇక్కడ వచ్చాక విడుదల పొంది ఒక మెంటల్తో వచ్చేసింది. ఈ బాబుకి వచ్చేసింది. మళ్ళీ నీకేమైంది? అసలు ఏమైంది తెలుసు? సరిగ్గా అన్నం తినలేకపోవడం, సైతం అన్నమే లేదంట. ఆటో నడుపుతాడు, అన్నం తింటలేదు. ఎంతో చేర్చు. వీళ్ళ సొంత ఇల్లుంటే కూడా ఇల్లు పెట్టి వీళ్ళు కిరాయిల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ అద్భుతాలు చూశారు. తర్వాత వీళ్ళు యూట్యూబ్లో చూస్తాం ప్రారంభించి దైవజనులు మన గృహానికి పిలుచుకుని విడుదల పొందాలని ఇంట్లోకి వెళ్తే అడిగిపెట్టి ఇల్లు కూడా కట్టి, కింద ఉన్నాయి 2-3 రూములు, పైన కూడా ఇల్లు స్లాబ్ వేసి కొంచెం గోడలు పెట్టి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్ని బాధలు అంటే వాళ్ళకి అన్ని బాధలు ఉన్నాయి. అక్కడ అడుగుపెట్టినప్పుడు నేను ఇల్లు ఇప్పుడు కడతారు అనుకోలేదు, అయితే కట్టండి అని చెప్పిన. అయిపోయిందా? ₹1,00,000 డబ్బులు మీ ఊరుకుని వచ్చినాయా? పిలిచినారు, రమ్మని ఇచ్చామని వాళ్ళే పిలిచారు. మాకు డబ్బులు అవును మొత్తం మీద ఏదైతే అందరి ఇల్లు కంటే మీ ఇల్లు బాగుంటుంది అన్నాను. అదే అంటున్నారా? వీళ్ళ సంతోషం ఎట్లుంటే ఈమెకి ప్రెగ్నెంట్ ఉంది, కొంచెం ముందుకురా, అప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది. ఈ బాబు ఫోన్ చేశారు, మా భార్య బ్లీడింగ్ ఏమవుతులే, నేనున్నా, నేనున్నందుకల్లా మీకు ఏం బాధలు ఉండవు, అన్ని విడుదల పొంది సాధారణ అట్లా భయపెడతాడు అన్న. వెంటనే ఇప్పుడు ఎన్నో నెల? 3వ నెల. నీకు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమనిపించింది? ఉంటుందన్నా? ముందు సంగతి ఉండదనుకున్నారు కదా. మళ్ళీ మీరు ప్రార్థన చేశారు అయ్య గారు,
స్టాప్. ఓకేనా? చప్పట్లు కొడతా గట్టిగా. ఇంకేమైనా చెప్తారా? చెప్తామయ్యా. చిన్న దేవుడు నీ ప్రార్థన ద్వారా కొడుకు మనవని ఇచ్చే భోజనాలు పెట్టించాను అందరికి. ఇస్తేనా? ఇమ్మంటే ఇస్తాడు. నేను ప్రార్థిస్తే అందరూ మగపిల్లలు పడతారు, ఆడపిల్లలు లేరు. చప్పట్లు కొట్టాడు సరే. చప్పట్లు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు, కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకి విడుదల ఇవ్వండి యేసునామములో, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. స్తోత్రమునైనా మీ దాసురాన్ని దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. ఏ ఊరి మీది? సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు. కార్యం జరిగించండి యేసునామములో, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. ఓకే, ఓకే. ప్రైజ్ లార్డ్ ప్రభు, నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి, ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మ, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. అదే బాబుకి బాబు 14 సంవత్సరాలు అయిందండి. పుట్టిన 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకడం ఇంకా ఏమీ లేవండి. మరి ఇలాంటి యేసు ఆశ్రయపురం జరుగుతున్న అద్భుతాలు, ఆ అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలను బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనలకు లేకుండా చేయండి యేసునామములో, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది. ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదా గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%.
70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాము. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? 2. ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చేటప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. టాబ్లెట్లు కూడా అవసరం లేదు అన్నానా? ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. అది ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పమ్మా. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థ ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి ఏ భర్తకి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా, మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గని గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో, హలో అమ్మ, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లంటికి ఊడిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. తల్లంటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు. మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. నేను అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానండి. నేను మీ వాట్సాప్ టీవీలో చూస్తూ ఉంటానండి. నా పేరు యుగమ్మండి. నాకు షుగర్ అండి. తల్లికి షుగర్తో బాధపడుతుంది ఆయన. మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనము దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, అబ్బాయికి పేరు ఇప్పుడు తనంతా పేరు కొరికి పిల్లలుగా పేరు కొరికిందయ్యా. స్తోత్రం. చేశాను, మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా.
స్తోత్రమునైనా. ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట, ఆ పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట. సంపూర్ణంగా విడిపించండి ఇస్తున్నాములు. ఆమేన్. సరేమ్మా. నాకు కూడా మోకాలు నొప్పులు అయ్యా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట, అది మీ గాయపడిన హస్తం వేసి స్వస్థపరచండి ఇస్తున్నాములు. ఆమేన్. సరేమ్మా. వీరు అసలు ఊరేది ఢిల్లీ. ఢిల్లీయా? ఢిల్లీ. ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇద్దరికి పిల్లలు లేరు. ఆయన ఎక్కడ పని చేస్తారు? నేను నారాయణ కాలేజ్లో పని చేస్తాను. బాగున్నారు, చాలా సూపర్ హీరో. సినిమాలో హీరోలాగా ఏదైనా విలన్ లాగా. మీ దయ. మా దయ. తలకాయ అంతా ఇదిగో ఈ తెల్ల ఉంది కదా, ఇదంతా తలకాయ అంతా ఉంది కదా, జిలా ఒళ్ళు దురద, ఈ తలకాయ అంతా ఇదిగో ఈ మచ్చ తలకాయ అంతా తగ్గిపోతున్నాయి. మొత్తం తగ్గిపోయినాయిగా, మొత్తం తగ్గిపోయినాయి. ఈయనకు ఆ తెల్ల మచ్చల వల్ల దురద, గోకుడు, కోతి గీకినట్టు గీకుతారంట. అసలు మనిషి కూడా ఇట్లా లేరండి, బక్కగా అయిపోయారు. ఇక్కడ ఈమెకు కడుపు ఇక్కడ ఆపరేషన్ ఎంత పెద్ద చేశారు? అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తే ఏం ఆపరేషన్? క్యాన్సర్. అది ఏంటది? క్యాన్సర్ ఉండే. ఏ హాస్పిటల్లో? దురేషవార్ హాస్పిటల్లో. అది ఎక్కడ ఉన్నది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు. ఇక మా దగ్గర ఈమె టీవీలో చూస్తారంట. నాకు చూస్తే ఈమె ఇప్పుడు ఏమైపోతున్నాయి, మీకు వాంతులు అవుతున్నాయి. అప్పుడు ఇక వర్షం వస్తుంది భయంకరంగా, వాంతుల మీద వాంతులు. ఎన్ని రోజులైంది అట్లాగా వాంతులు? 20 రోజుల దాకా ఉండే. ఇలా వామిటెన్స్, ఏది తిన్నా వామిటెన్స్ అయిపోతుంది, ఇంకా మోక్షం లేదు, ఏదేదో ప్రాబ్లం ఉంది, ఇక చచ్చిపోతుంది ఆవిడ. అప్పుడు మాకు ఈయన ఫోన్ చేశారు, నా భార్య మీ ప్రోగ్రాం బాగా చూస్తారు, మీరంటే చాలా నమ్మకం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఓల్డ్ సిటీకి వెళ్ళలేని పరిస్థితి, పెద్ద వర్షం వచ్చేస్తుంది, మామూలుగా రావట్లేదు. వాళ్ళ నా దగ్గర రాలేరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నేను ఎక్కడో ఇంకొక చోట ఉన్నా, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు నా దగ్గర అప్పుడు ఆలోచన చేసి ప్రార్థన చేసిన, చచ్చిపోయే మూమెంట్ అది. ఇక ఏదో రీగా మా ఇల్లు పలానా చాట ఉంటుంది, మీరు వచ్చేయండి, నేనైతే రాను అని చెప్పేసిన. ఆయన దగ్గర డబ్బు కూడా లేదు, ఏదో కొద్దిగా ఉంది, నేను కొద్దిగా మీకు ఇస్తా డబ్బు. నా దగ్గర లేదు, కొడుకు లేడు, కూతురు లేరు, ఎవరు లేరు. నా భార్య చాలా ప్రాబ్లం ఉంది, శక్తి లేదు, అడుగు తీసి అడిగేట కూడా శక్తి లేదు, మొత్తం వీక్. నేను చెప్పిన, నేను వచ్చేస్తా, ఆ టైంకి మీరు కూడా వస్తారు, వచ్చేసేయండి మా అడ్రస్ అని అడ్రస్ ఇచ్చేస్తాం. చప్పలు కొట్టాను గట్టిగా. ఆమెని పట్టుకుని వచ్చారు, కొంచెం అడుగులేస్తే వచ్చారు. నేను చెప్పిన, ఇప్పుడు భోజనం తినిపించి పంపిస్తాను, మీకు ఏం భయం లేదు అని, వేడి ఆహారం ఉండండి అని చెప్పిన. ప్రార్థన చేసిన, అద్భుతంగా అప్పటికప్పుడు భోజనం చేసి తనకు తాను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఈ రోజుకి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం లేదు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నావు. అసలు రోగం క్యాన్సరా? క్యాన్సర్ ఉండే. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్కి టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా? ఇప్పుడు ఏం లేదు. చప్పట్లు కొట్టండి. మనుషులు చాలా వీక్ అయిపోయి చాలా బాధతో వచ్చారు. అసలు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారంటే, రోజు వాళ్ళ యొక్క శరీరం బాగుంది, మనసు కూడా ప్రశాంతం అయిపోయింది, శరీరాలు కూడా బాగైపోయినాయి. వారికి అవన్నీ మచ్చలు, ఆ తెల్ల మచ్చలు గోకుడంట, ఇక గోకి అట్లా గోకుతా ఉండేవాళ్ళంట. కనుక దయచేసి అలాంటి అద్భుతం చేసినందుకు దేవుడు ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు దేవుని వాక్యము ఏమంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు క్రీస్తు నామములో ఎన్ని అద్భుతాలంటే రోజులు లెక్కట్లేని అద్భుతాలు రోజు జరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. రోజు ఫోన్ ద్వారా, ఎదురుగా వచ్చినప్పుడు మీటింగ్స్ ద్వారా, కంటిన్యూషన్గా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్లు తగ్గవిక చచ్చిపోతారు, వెళ్ళిపోండి అంటే కూడా అలాంటి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి. ఎమ్మైతే నిజంగా ఆ రోజు నిజంగా చచ్చిపోతారా, బతుకుతారా? ఆవిడ మీకేమనిపించింది? వీక్నెస్ అక్కడ పెట్టండి, బతకడానికి ఉందా ఛాన్స్? లేకుండా. ఎందుకంటే నోట్లో ఏమైనా నీళ్ళు వెళ్తున్నాయా? బలం లేకుండా నీళ్ళు, వాటర్ వెళ్తున్నాయి ఏమన్నా? అప్పుడు లేకపోతుండే. ఎన్ని రోజులైంది పానీ పోక, కానా పీన పాన ఏమి ఉంటాయి కదా, ఏమి లేదా? ఓకే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. 2 గంటలకే చూస్తున్నారు కదా, తీసుకుని రావచ్చు కదమ్మా. చూస్తూ మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతాం. రా, స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడినందుకు కట్ చేశాను, నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో విక్టర్, హలో, నమ్ముకున్నారా? మంచిదండి, దేవుని స్తోత్రం. ఈ బిడ్డకి ఏ శోధన ఉన్నా తొలగించండి యేసయ్య. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హై చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో, వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి, బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నా తగ్గలేదంటే ఇక్కడికి రండి, తగ్గకపోతే అడగండి. హలో, హలో, హలో అమ్మా. సరే, నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డకి స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి ఇస్తున్నామల్లా. ఆమె. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. హలో, చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఇస్తున్నామలో. ఆమె. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇక చచ్చిపోయారు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేసాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటిది అభిషేకం దేవుడు. చనిపోయాడు, పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్. దయచేసి గమనించండి. దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదంటారు. మంచి మనస్సాక్షి, ఆత్మ కలిగినవి ఎవడు కూడా అక్కడ. ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏమంటుందంటే, మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్, మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు. విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి. అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా.
ప్రాబ్లం ఉంది. స్తోత్రములు ప్రభా, ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లంతో విడుదల ఇవ్వండి వేస్తున్నాం. ఆమె చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా చెప్పమ్మా. అమ్మా ప్రైజ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తారు చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని వేస్తున్నాములు. ఆమె హలో ఏంటమ్మా ఏమైంది మీరు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదల పరిచి ఆ నొప్పిని తగ్గించండి వేస్తున్నాములు. ఆమె అమ్మ ప్రైజ్ లోడమ్మా చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదల పరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి వేస్తున్నాములు. ఆమె దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపరలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్ఠవ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామలో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నుండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వ ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా బాగున్నానని వెళ్ళాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది ఫస్ట్. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. మీ ప్రార్థన ఒకసారి చెప్తారా? హలో హలో ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసు నామములో తగ్గిపోతుంది. తల్లి గారిని దర్శించండి. ఆ గుండె సమస్య నుంచి విముక్తి చేయండి యేసు నామములో. ఆమె హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా. కట్ చేసి వెళ్ళమ్మా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి. దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా, పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో, ఒక ప్రవక్తతో, ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నానంతో మాట్లాడండి. హలో వందన అది స్తోత్రము నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నా పని అయిపోయింది అనుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలకి వయసు తెలుసా? 18 సంవత్సరాల అమ్మాయి. అర్థమైందా? పుల్ల చూడండి, పుల్ల కంటే దారుణంగా మనిషి. 18 సంవత్సరాల పిల్లలు ఉంటారా? 18 సంవత్సరాల అమ్మాయి అండి. పాపము 2 వారాల క్రితం ఇంకా దారుణంగా ఉంది పిల్ల. అప్పుడు వచ్చినప్పుడు గడ్డలు చూడండి కనపడుతున్నాయా? ఆ సైడు వచ్చినప్పుడు మెడకాయ, వచ్చినప్పుడు కలర్కే, ఇప్పుడు ఈ కలర్కి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ కలర్ కానీ ఇప్పుడు కలర్ కానీ, అప్పుడు ముఖం కానీ ఇప్పుడు ముఖం కానీ, అప్పుడు గెడ్డలు కానీ ఇప్పుడు గెడ్డలు కానీ చాలా మార్పు ఉంది కదా. అది చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్నట్లుగా మరణం తప్పించడం యెహోవా వశం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణం తప్పించడా
యెహోవా వశం. ఈ పాప నేను బ్రతికిస్తా. ఎందుకంటే ఈ వాతావరణంలో ఇంకా 2-3 ఇంకో 4 రోజులు అటు ఇటులో ఇక, ఎందుకంటే ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగినా ఏమంటావు పర్వాలేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగితే కొద్దిగా మనం మాట్లాడవచ్చు కానీ ఫుడ్ వాటర్ కూడా లేదు బిడ్డకి. గిజగిజలు ఆడిపోతుంది, గసగసగసగలు ఆడిపోతుంది, కాళ్ళలో శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు, కుర్చీలు కూడా కూర్చోలేకపోతుంది. ఇలా తీసుకొస్తే కూడా కూర్చుండిపోతుంది కదమ్మా, అసలు కూర్చుండిపోతుంది. ఈ గడ్డల వాతావరణం చూసారా, దాంట్లో సైడు ఆ మనిషి ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు ఎంత మార్పు, ఎంత అద్భుతం, ఎంత గొప్ప స్వస్థత. హల్లెలూయా. నిజంగా ఇది అప్పుడప్పుడే జరిగిన అద్భుతం. ఇది ఒక వారం 10 రోజులు పట్లే. డాక్టర్లు అన్నారంట కీమోలు పెట్టాలి, అవి పెట్టాలి, నీళ్ళు పెట్టాలి అంటున్నారంట. నేను చెప్పేస్తా, ఇక్కడ ఏ కీమోలు పెట్టుకున్నా ఇక్కడ వేస్ట్ రావటం, ఏదైనా మీరు కానికిచ్చిన కూడా అవసరం లేదు, అది వద్దు అని చెప్తా. ఒకరోజు ఏదో తెల్లారి ఇక్కడికి వచ్చిన తెల్లారి ఒకసారి ఫోన్ చేసి, ఏదో నేను బిజీలు ఉంటే వీళ్ళకి వెళ్ళాలా, మీ ఇష్టమే వెళ్తే వెళ్ళండి, నా సంబంధం లేదు అన్నానో లేదో ఇక మరి అలా నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు బిడ్డ విషయంలో. ఆ గెడ్లు అలా కరిగిపోవటం, పిల్ల అప్పుడు అలా మార్పు చెందటం, ఇదో అదో కొంచెం ఏదోటి తినటం. నిజంగా అస్సలే ఆదరణ లేని వారికి అంత ఆదరణ యేసయ్య ద్వారా దొరుకుతుంది మనకి కదా. నిజంగా ఆయన లేకపోతే, ఆయనే మనం దేవుడు మనం ఆయనే నమ్ముకోకపోతే మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి అనిపిస్తుంది. ఎంత కన్నీటి బాధ అంటే, ఇంటికి పెద్ద పిల్ల, ఎంతమంది పిల్లలు అయ్యా మొత్తం? 2 బిడ్డలు, కొడుకు. ఆ తండ్రి పెద్ద పిల్ల అంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. ఎంత డబ్బు పెడితే బ్రతుకుతారండి ఇలాంటివి. ఈరోజు ఈ గడ్డలను కరిగెత్తామని చెప్పి కీమోలు ఇవన్నీ ఇవన్నీ పెట్టి, రేడియేషన్ పెట్టి మొత్తం స్పర్శ లేకుండా చేసేసి ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి. అలాంటి సమయంలో దేవుడు నన్ను లేపుకుని ఇంతమంది ప్రజలను దేవుడు బాగు చేస్తున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి, చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం లేని వారికి ధైర్యం, బలం లేని వారికి బలము, శక్తి లేని వారికి శక్తి యేసయ్య నామములో కలుగుతుంది. ఆమేన్. మనమ్మ ఓకేనా? ఇక బతుకుతున్నావు కదా, ఇక గాడ్ బ్లెస్ యు. ప్రభు నమ్ముకుని చర్చికి మంచిగా వెళ్ళు, పోతున్నావు కదా, ఓకే, సంతోషమే కదా ఇక నీకు? సంతోషమే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇలాంటి పిల్లల్ని పట్టుకుని హాస్పిటల్ పాలైపోయి ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. డాక్టర్లు 1% కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు పేదవాళ్ళు, వాళ్ళు ఇక్కడ రాగానే నేను వాళ్ళకి గ్యారెంటీ ఇచ్చాను, బ్రతికిస్తా, భయపడుకో, సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. బ్రతికిస్తా, భయపడుకో అని మాట ఇచ్చాను. పిల్లకి ఆ గెడ్డల వల్ల జ్వరం, వీక్నెస్, మెడిసిన్ వల్ల ఇది కాదు, ఏ డాక్టరు గ్యారంటీ ఇవ్వడం, నేను బ్రతికిస్తానని మాట ఇవ్వడం. కానీ దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈరోజు ఇంత కష్టంలో వచ్చిన వారికి నేను మాట ఇస్తున్నాను. ఏదైతే మాట ఇస్తున్నానో, నేను ఏది చేయగలుగుతున్నానో అదే చెప్తున్నాను, ఏది చెప్తున్నానో అదే చేయగలుగుతున్నాను. ఈరోజు ప్రజలకు ఇంత ఆదరణ యేసుక్రీస్తు నామములో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం అండి ఇది. అంత పెద్ద గెడ్డలు కరిగిపోవటము యేసుక్రీస్తు నామములో, అది కరిగిపోవటం ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం. నేను అనుకుంటా ఇక ఎవరైనా రానటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, డాక్టర్లు చెప్పి వాటికి కొత్త పేర్లు పెట్టి, ఇది వేళల్లో ఒకరికి వస్తుంది, అట్లా వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ఉన్న డబ్బంతా ఖాళీ చేశాక మా ప్రయత్నం మేము చేసామని చేతులు కడుక్కుంటున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. కానీ యేసు ఆశ్రయపురంలో అలాంటిది లేదు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో
యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు, వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో, స్తోత్రము నాయన, వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. సమస్త శోధ నుంచి ఆ బిడ్డను తప్పించండి. ఇస్తున్నాములా ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలు కూడా జరుగుతున్నాయి. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లేడండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి సలిజ్వరంను బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. లైవ్ ముగింపులోకి వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప దయచేసి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. ఏమక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు. ఆ గాలిబేడులో రాయి కరిగిపోను కాక. ఆమేన్. ఎవరు బాగుపడద్దు. లైవ్ వస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి. ఏమది, వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్. కాదు, చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి. ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి, కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశంగా రానివ్వండి. అన్నయ్య, ఎక్కడ, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతాడు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయిన ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి యేసయ్య నామములో. ఆమేన్. హలో, హలో. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశ్రయపురం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేర్చుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి, ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా మేలు పొందుకుంటారు.
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ రిపోర్ట్లకి అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల కోరుతుంది, విడుదల దొరుకుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో అమ్మా, స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేది, తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? హలో హలో, వందనాలమ్మా. స్తోత్రమునైనా ఈ వెళ్లి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో. ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట, ప్రార్థిస్తున్నాం. మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో, ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నామ్మా. కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి అమ్మా. ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. వందలో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి. మీకేమైంది? స్తోత్రములైనా ప్రియ తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు. వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాచి కాపాడి అనేక విధాలుగా ఆదరించండి యేసునామములో. ఆమేన్. ఓకే. హలో, అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి, సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని, ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా. వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో, నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రమునైనా బిడ్డలు దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు అద్భుతం చేయండి యేసయ్య నామములో. ఆమేన్. ఎక్కడ వినయ్? వినయ్ ఎవరు? రండి పైకి స్పీడ్ కదా బాబు. ఎప్పుడు వచ్చారు ఇక్కడ?
నీ సమస్య చెప్తావా, మీ అమ్మని చెప్పమంటావా? నువ్వు చెప్పమ్మా. 4 years నుంచి స్టమక్ పెయిన్. స్టమక్ పెయినా? 4 years నుంచా? అవును. ఓకే. నీకు ఈ బొడ్డు కాడ నుంచి గొంతుకు వరకు ప్రాబ్లం. ఏం పని చేసుకుంటారమ్మా మీరు? మైకి నేను కాలేజీకి ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం. ఏ ఊరమ్మా? ఏలూరు దగ్గర, కొత్తగూడెం అండి, చింతలపూడి దగ్గర. ఆహా. బాబు ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడ మైక్లో మాట్లాడి? 4 o'clock దిగాం సార్. ఒక్కలే చెప్పాలి. పొద్దున్న 4 గంటలకు దిగాం సార్. ఇక్కడికి వచ్చాక ఎట్లా? మైక్ దగ్గర పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చాక కొంచెం ఫ్రీ అయింది సార్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇంటర్ సెకండ్ ఇయర్. అవును సార్. ఎట్లాగా అసలు ఏంటి ప్రాబ్లం నువ్వు చెప్పమ్మా. ఆయనకి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పేగు బాగా అరిసేదండి. ఎంత దూరం వినపడ? బాగా వినపడద్దండి, ఎక్కడి నుంచి అంత దూరం వినపడద్దండి. ఆ బాబుకి ఆ సౌండ్ కి సిగ్గుపడి హాస్టల్ నుంచి వచ్చేసాడని చెప్పారు నాకు. అవునయ్యా. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బిడ్డ అతను. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసామండి. కాదు రచన, ఇక్కడికి వచ్చావు కదా, మళ్ళీ అట్లా అయిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఆగ. మార్నింగ్ కొంచెం అయింది సార్. అలాగా ఎట్లా అంత పెద్దగా వినపడిందా? మామూలుగా లైట్ గా మామూలుగానా? ఇప్పుడు నువ్వు రోజుకి ఈ టయానికి ఎన్నిసార్లు అట్లా వినపడుతుంది? మైక్ పెట్టుకో. 2 సార్లు సార్. 2 సార్లు వినపడింది సార్. మైక్ పెట్టుకో. ఇప్పటికి వచ్చాక ఎన్నిసార్లు అయింది ఇక్కడ? ఒకసారి అయింది సార్. ఒకసారా? అంటే అంత డెప్త్ అయితే రాదేమో, మామూలుగా వచ్చి. నేనే రమ్మన్నాను, తగ్గిస్తలే, అన్నీ తగ్గుతాయి. అతను చికెన్ తిన్నా, ఏది ఏడొస్తువులు ఏది తిన్నా కానీ బాగా 2, 3 సార్లు 4 సార్లు బాత్రూమ్కి వెళ్తాడయ్యా. అసలు అది పడక మేము కంట్రోల్ చేస్తామేమో. సరేనయ్యా. నీకు బొడ్డు కాడ నుంచి ఈ గొంతు వరకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంది అట్లాగా? ఇప్పుడు లేదు సార్. అది మీరు చెప్పక్కర్లే, ఇక్కడ రాయలేదు చిన్న. నీవు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ బొడ్లో నుండి, బొడ్డు పై నుంచి ఇక్కడ వరకు లాగేది కొంచెం ఇది రకంగా అనిపించింది. అది వస్తే నువ్వు అన్నం తినబుద్ధి అవుతుంది. కొంచెం తినగానే కడుపు బాగా అది ఉంటేనే నీకు అది కాదు. ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా లేదా? అది నిజం చెప్పు. అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుము బాగా నొప్పి అయ్యా, అసలు ఎముక ఇరిగిపోయినట్టు నొప్పి వస్తాయి. ఛాతులు మన ఆయుసం ఉంది కదా. అవునయ్యా. ఊపిరి అందనట్టు. నీ పేరేంటి? చాలా వస్తుంది. నీ పేరేంటి? కృష్ణవేణి. కళ్ళు కూడా మంటలుగా వస్తున్నాయండి. అవునయ్యా. నాకు పురుగు అంటుకుంది అయ్యగారు. ఎప్పుడు? 3 సంవత్సరాలు అవుతుంది. అంటుకుంటే బాగా 2 రోజుల దాకా తెలియదు, కాలు వాసిపోయింది బాగా. వాపు వచ్చిన తర్వాత ఈ పురుగు మంత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఒళ్ళంతా పట్టేస్తుందమ్మా. నీకు కూడా గొంతులో ప్రాబ్లం ఉంది. గొంతులో ఇక్కడికి గొంతులో ఉంది ప్రాబ్లం. 10 సంవత్సరాల పైన అవుతుందయ్యా గొంతు నొప్పి. ఉమ్ము వచ్చినట్టుగా ఉంటుంది. ఉమ్ము వచ్చి అది మింగుతూ అంటావు, నీకు అనేజ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. కళ్ళల్లో పసరేసారయ్యా. కళ్ళు మంటలు వస్తున్నాయి. అది వేసిన తర్వాత కళ్ళు బాగా కారం రసం పోసినట్టుగా ఎర్రగా అయిపోయినాయి గుడ్లు. చూడనివ్వలేదు 2-3 గంటలు. ఆ తర్వాత తెల్లడు బంక బుజురు వచ్చేసింది అయ్యా, ఊపిరాడకోకన. ఓకే. నీళ్లు వాటర్ కొట్టి ఎంత బుజురు వచ్చాక అప్పుడు మైండ్ వచ్చింది అయ్యా నాకు. ఇది కూడా పట్టేస్తుంది కదా లోపల. అవునయ్యా. పట్టేసినట్టు ఉంది, మూసిపోయి నొక్కేసినట్టు ఉంటుంది అయ్యా శరము. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నువ్వు నాకు చెప్పలేదు కదా, దాంట్లో రాయలేదు కదా? రాయలేదు, అస్సలు చెప్పలేదు. మొన్న విజయవాడ వచ్చే ముందు కింద రోజు 2 కాళ్ళు కూడా బాగా వాసిపోయి పోట్లు వచ్చేసాయి నాకు. వచ్చేసి 2 రోజులు లేకలేదయ్యా నాకు. సాతి మొత్తం పట్టేసి గుండు మొత్తం బరువు వచ్చేసింది. మా ఆయన గారు అన్నారు ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళి రాలేదయ్యా, వాంతులు అవుతాయి ఎక్కడికన్నా వెళ్తే. నాన్నగారికి. ఓకే. అది అందుకే పడక నన్ను తీసుకెళ్ళి. నేను అందుకని ఇంటికి రావాలమ్మా అన్న. నాకు తెలియదు, మీరు ఎవరైనా అనుకుంటారు భాస్కర్ గారు ఏంటని. ఈ పిల్లోడిది పెద్ద సమస్య. అది ఎంత 2-3 అంత దూరంలో వినపడితే పిల్లలు నవ్వుతుంటే పిల్లోడు సిగ్గుపడి హాస్టల్ మానేస్తారు. ప్లస్ ఆవిడకున్నవన్నీ చెప్పాను, కానీ ఈమెమందంటే మాకు ఆర్థిక స్తోమత బాగోలేదు అని చెప్పింది. మొత్తం ఇప్పుడు హాస్పిటల్లో లక్షలు అయితే పెడతారుగా. ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఇన్ని ఉన్నాయి. ఆమె ఒక్క మాట నాకు చెప్పలే, ఇప్పుడు నాకు కనపడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు అలా ఆయన కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఆ బాబు కూడా ఉంది. సరే మీరు ఎవరు నేను ఏమనలేను, ఓకేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నాజరేయుని నామములో నీకు ఇవన్నీ ఏంటో తిమ్మిర్లు ఉన్నాయి, నీకేనా? నాకేనయ్యారు ఈ నరాలు నిదట్లో పట్టేస్తాయి. సరే, అది తెలవట్లేదు ఆయనకి. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. నువ్వు ఇన్ని పెట్టుకుని ఒక్క మాట చెప్పలే నాకు, ఒక్క విషయం కూడా చెప్పలేదు. అసలు ఏమీ చెప్పలేదు.
మీ ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు తెల్లారిపాటికి శుభ్రంగా తగ్గిపోయినాయి అయ్యా కాళ్ళు నొప్పులు, వాపులు కూడా తగ్గిపోయినాయి అయ్యా. అసలు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి తేలిగ్గా ఉన్నానయ్యా నేను. విజయవాడలో విజయవాడ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తేలిగ్గా ఉందని నాకు అసలు ఆ నొప్పి లేదు. ఈ ఏళ్ళలోనే ఆ తీపు ఆ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను నడువు నొప్పి చెప్పాను, మెడలు చెప్పాను, ఛాతిలో చెప్పాను, గొంతు గురించి ఛాతి నుంచి గొంతుకి ఏమైందో చెప్పాను. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. చూసుకో, తగ్గున్నాయా? తగ్గిపోయినాయి. చూడు, నడుముతో సహా తగ్గిపోయినాయి. త్వరగా మాట్లాడాలి. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నీకు? 3 సంవత్సరాలు. అదే చెప్పాలి కదా. 3 సంవత్సరాలు. నిలబడు. నీకు ఎట్లా ఉంది చిన్నప్పుడు? పర్వాలేదయ్యా, వదిలేసింది ఇక్కడ దాకా అక్కడ పట్టుకుని ఉంది కదా. అవును సార్. ఓకే, ఇప్పుడు అన్నం కూడా తిన్నాడు నాకు తెలిసి. ఇంతే తింటాడయ్యా. అన్నం తినేసి నాకు వద్దంటాడయ్యా. కడుపు పోయినట్టు ఉంటదండి, నాకు అస్సలు అన్నం తినడు. కొంచెం పక్కకుండు. నువ్వు ఆగరా బాబు. చాలా ఫ్రీగా ఉన్నావు. ఫ్రీగా ఉన్నాను. చప్పులు కొట్టండి. అసలు మామూలు కాదు కదా. ఈ కడుపు అంతా ఇలా పట్టేసి ఇక్కడి నుండి బొడ్డు పై నుండి గొంతుకు వరకు ఇంకా వాళ్ళ మదరీ వస్తున్నాయి ఇక్కడికి. అందుకే నా దూరంగా ఉండమన్నా. పడుకో, మొక్క చూసుకో. చూడు. అవునయ్యా, బాగా మొఖం వాడుబడినట్టు నీరసంగా అయిపోయినట్టు ఉంటదయ్యా మొఖం. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మొఖం చూసి చెప్పు. ఇప్పుడు నీట్గా ఉందయ్యా. చప్పులు కొట్టి ప్రభుత్వం కనపరచాలి. ఇది డాక్టర్లకే ఒక పాయింట్ కూడా తెలియదు ఈ రోగం. తెలుసా? ఎవరైనా చెప్పారా? తెలీదయ్యా. ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా పిల్లోడికి అలా సౌండ్స్ వలన ఇబ్బంది? ఎంతకాలంగా ఉంది? 4 సంవత్సరాలు బట్టి ఉంది పిల్లోడికి. 4 సంవత్సరాలు బట్టి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నారు? పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేశారు. పైల్స్ దీనికి సంబంధం లేదు, దానివల్ల కాదు. అది ఆడ అబద్ధం చెప్పాడు. అదేంటో నాకు తెలుసు. మీ అమ్మ చెప్పినప్పుడే నాకు అర్థమైంది. అది మీ ఇంట్లోకి రావాలని చెప్పాను నేను. అది నేను ఎవరికి ఇక్కడ చెప్పను ఇంట్లోకి రావాలని. అయితే మీ మమ్మీ అంటుంది పరిస్థితులు ఏమో ఏదో అని చెప్తుంది. కూలి సరే కానీ చప్పులు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.